చింతపులుసు పోయకుండా బాలంతా కూడా పెడతారు. ఇది జొన్న రొట్టెనైనా వేసుకొని తినొచ్చు, చపాతీ అయినా వేసుకొని తినొచ్చు, డబల్ రొట్టె ముంచుకొని తినొచ్చు, అన్నంలో తినొచ్చు, బగారాలు తినొచ్చు, ఇన్ని తీర్ల చేసుకోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు దాదిమాస్ కిచెన్. హాయ్ అండి, జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు మీ డాడమ్మ మంచి రుచికరమైన ఆరోగ్యమైన వంట చేసి చూపెడుతుంది, చూడండి. మునక్కాయ ఉలువచారు చేస్తున్నా. ఉలువలు 400 గ్రాములు ఉలువలు తీసుకున్నా, 20 గ్రాములు కందులు తీసుకున్నా. ఇవి మంచిగా శుభ్రం చేసి కడుక్కొని రాత్రి నానబెట్టుకొని పొద్దుగాల మంచిగా ఇవి గాలించుకొని కుక్కర్లో పెట్టి 8 విజిల్లు వచ్చిందాక ఉడకబెట్టిన. ఆ తర్వాత గాలి తీసి మూత తీసి ఉప్పు వేసుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఉంచిన. ఆ తర్వాత వంపేసుకున్న. ఇప్పుడు చారు చేసుకుంటున్నా. ఉలువచారు మునక్కాయ వేసి మునక్కాయ ఉలువచారు చేస్తున్నా. అందులోనే టమాటాలు, ఉల్లిగడ్డ వేసి కొంచెం అంతా ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకున్నా. ఇంకా వేసే పదార్థాలు చూపిస్తా, చూడండి. ఒక కరివేపాకు, ఇందులోకి అయ్యే పదార్థాలు 2 చెంచాల కారము, 2 చెంచాల ఉప్పు, చెంచాడు పసుపు, 2 గోజవర ఆకులు, కొద్దిగంత కొత్తిమీర, కొద్దిగంత కరివేపాకు, 2 చెంచాలు ఉప్పు, 1 చెంచాన్నర ధనియాల పొడి, 2 చెంచాల అల్లం వెల్లిపాయ. చాలు. గోజవర ఆకు వేసుకుందాం ఫస్ట్. 2 ఆకులు తుంచి, 1 దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 ఇలాచి, కొంచెం అంత సాజీరా, 1 చెంచా జీలకర్ర ఆవాలు, అలాగే 4 గొట్టి మిరపకాయలు, శనగపప్పు, మినపప్పు. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ మంచిగా ఇట్లా కొంచెం దొడ్డుగా కోసుకోవాలి, నిలువుగా కోసుకుంటే ఇలా టేస్ట్ ఉంటుంది చారులో. 4 ఎల్లిపాయ రెబ్బలు మామూలుగా కచ్చపిచ్చ దంచుకొని వేసుకుంటుంది, టేస్ట్ మంచిగా అవుతుంది. దాని తర్వాత అల్లం వెల్లిగడ్డ వేసుకొని పచ్చివాసన పోయిందాక కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. ఇది కూడా మంచిగా వాసన వస్తుంది. కరివేపాకు వేసుకోవాలి. ఒక చెంచా పసుపు. ఇప్పుడు మునక్కాయలు వేసుకోవాలి. కొద్దిసేపు నూనెలో గోలాలి మునక్కాయలు. మూత పెట్టుకోవాలి. ఇక మూత తీసుకొని చూసుకోవాలి, అలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి, ఇంకా ఉప్పు వేసుకోవాలి. మంచిగా కలుపుకుంటే ఇది మగ్గుతుంది. చిన్న మంట మీద ఇక మగ్గ పెట్టుకోవాలి. అన్నీ మగ్గుతాయి. మూత పెట్టుకున్నాం. తిరగలుపుకుంటే బాగుంటుంది. ఇలాగ అడగ అంటకుండా మంచిగా ఈ టమాటా కొద్దిగా ఉడుకుతట్టు
మునక్కాయ కూడా ఉడికేటట్టు కొద్దిగా కలబెట్టుకోవాలి. ఇప్పుడైనా ఇప్పుడు 2 నిమిషాలు అయింది. మళ్ళీ ఒకసారి కలుపుకొని చూసుకుందాం. మంచిగా మగ్గింది. ఇట్లనే మగ్గాలి చార్లకు. ఇంకెక్కువ మసలొద్దు, మెత్తగా కావద్దు, మామూలుగా కావాలి. ఇప్పుడు కారం వేసుకుందాం. చార్లా కారం ఎక్కువ పట్టదు, ఎందుకంటే ఒటిమిరపకాయలు పోసుకేసినాం కాబట్టి తక్కువ పడుతుంది. ఒక చెంచా పావు చెంచా వేసిన. ఉప్పు కూడా అప్పుడు పావు చెంచా వేసిన, లైట్గా గింతనే. కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని చింతపులుసు పోసుకుందాం. మనం చింతపులుసు గుడ్డు తీసి పెట్టుకున్నాం కదా, అది పోసుకుందాం. ఇది మంచిగా ఉడకాలి. ఇది ఉడికితే మంచిగా నూనె మీదకి వచ్చేటట్టు ఉడికితే మంచిగా ఉడికినట్లు లెక్క. ఆ తర్వాత చారు పోసుకోవాలి, ఉలువ చారు. మూత తీసుకొని చూసుకుందాం. ఇట్లా ఉడకాలి చింతపండు. ఇప్పుడు చారు వేయాలి, ఉలువ చారు. ఈ చారు పోసి బాగా మసులుతుంటే మంచిగా కొబ్బరి వేసుకునే వాళ్ళు కొబ్బరి వేసుకోవచ్చు, లేకుంటే శనగపిండి అయినా 1 స్పూను శనగపిండి అయినా వేసుకోవచ్చు, లేక ఉట్టిగానైనా చేసుకోవచ్చు. పలచగా ఉంటుంది అనుకుంటే శనగపిండి వేసుకోవచ్చు. చారు పలచగా ఉంటుంది అనుకుంటే కొబ్బరి వేసుకున్నా చిక్కగా అవుతుంది. ఏ దినబుద్ధి అయిన వాళ్ళు అది వేసుకోవచ్చు. కొద్దిసేపు మూత పెట్టుకున్నాం, కొంచెం మసిలిందాక. ఆ తర్వాత కొద్దిగా కలబెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాం 2 నిమిషాలు. కొద్దిగా కలబెట్టుకొని 2 నిమిషాలు మూత పెట్టుకున్నాం. మూత తీసుకున్నాం, ఇక మసులుతుంది. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడే ఒకసారి కలబెట్టుకోవాలి. ఇది మంచిగా వాసన వస్తుంది, గుమగుమ. ఇక మంచిగా మసిలింది. ఎవరే కానీ చేసుకుంటే ఇట్లా చేసుకోండి. చాలా చాలా రుచి ఉంటుంది. అన్నిటికి అక్కర వస్తుంది, పత్యం కూడా అక్కర వస్తుంది, బాలంతలకు కూడా పెట్టవచ్చు. ఇది చారు ఇది మంచిగా మసిలి తట్టు పెట్టుకుంటే చింతపులుసు పోయకుండా బాలంతలకు పెట్టవచ్చు. మళ్ళా ఎవరికైనా ఏది ఇబ్బందులు ఉండవు, అన్నీ సరిపోతాయి. ఈ మునక్కాయ ఉలువ చారు వేడి ఉంటుంది కాబట్టి, టమాటా కొంచెం సల్వదనం ఉంటుంది కాబట్టి, చింతపులుసు 3 వేసినాం కాబట్టి అన్నీ సరిపోతాయి. చాలా బాగుంటుంది. తెలంగాణ వాళ్ళే ఈ చారు ఎక్కువ చేసుకుంటారు. చాలా మంచిదని అందరికీ అక్కర వస్తుంది. చింతపులుసు పోయకుండా బాలంతా కూడా పెడతారు. ఇది జొన్న రొట్టెనైనా వేసుకొని తినొచ్చు, చపాతీ అయినా వేసుకొని తినొచ్చు, డబల్ రొట్టె ముంచుకొని తినొచ్చు, అన్నంలో తినొచ్చు, బగారాలు తినొచ్చు. ఇన్ని తీర్ల చేసుకోవచ్చు. ఈ చారు చాలా చాలా మంచిది. వేడి కాదు, ఎందుకంటే అందులో టమాటా యాడ్ చేసినాం కాబట్టి చాలా మంచిగా ఉంటుంది. ఉప్పు చూస్తున్నాండి, ఉప్పు చూసుకోవాలి ఇప్పుడే. ఉప్పు కారం ఏదైనా ఇప్పుడే చూసుకోవాలి.
ఆహా సూపర్ అంటే సూపర్ ఉందండి. మీరు కూడా చేసుకోండి, తినండి. ఈ దాడెమ్మ వంటని తిని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వంటలతో నా ఛానల్కు బెల్ కొట్టండి. జై శ్రీరామ్ అండి.